యువతక లేకపోతే ఇంకోట అనేది సహజంగా ఎంఎన్సీస్ కాబట్టి మనం దానికి కన్ఫైన్ అవ్వలేం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించాలన్నటువంటి వాళ్ళకి ఆ రెస్ట్రిక్షన్స్ పెట్టేటువంటి అవకాశం మనకు లేదు కాబట్టి సహజంగా ఉపాధి అన్నా కనీసం డాటా సెంటర్స్. అందుకనే గతంలో మీ అందరికీ గుర్తుంది 2023లో అదానీ డాటా సెంటర్కి విశాఖపట్నంలో 132 ఎకరాలు 134 ఎకరాల సబ్జెక్టు కరెక్షన్స్ మేము అలొకేట్ చేసినప్పుడు వాళ్ళు అందులో 200 మెగావాట్ డాటా సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పి వారు కమిట్ అయినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా మేము అందరూ కలిసి కూర్చొని చర్చించుకున్నప్పుడు ఏం జరిగిందనంటే సహజంగా ఇక్కడ కాదు, సహజంగా ప్రపంచంలో ఎక్కడ డాటా సెంటర్స్ పెట్టినా అక్కడ ఉపాధి అనేటువంటిది కల్పన చాలా తక్కువ ఉంటుంది. మొన్ననే సిఫీకి సంబంధించినటువంటి సంస్థ కూడా ఒక డాటా సెంటర్ దానికి ఫౌండేషన్ వేశారు. ఆ రోజు సంస్థకు సంబంధించినటువంటి అధినేత కూడా చెప్పడం జరిగింది, ఇందులో ఉపాధి ఉండదు, డాటా సెంటర్స్ వల్ల ఉద్యోగ కల్పన అనేటువంటిది ఉండదు అనేటువంటి వారు కూడా చెప్పారు. మీ అందరితో కూడా మాట్లాడారు, వారి ఇంటర్వ్యూస్లో కూడా మనం చూసాం. సహజంగా ఇక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడ డాటా సెంటర్స్ ఏర్పాటైనా డాటా సెంటర్స్ వల్ల ఉపాధి అనేటువంటిది కల్పన జరగదు. అందులోని మీరు ఏం చేయలేం, మేము ఏం చేయలేం. అయితే ఆ రోజు మేము అదానికి డాటా సెంటర్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రపోజ్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏం కమిట్మెంట్ ఇచ్చామనంటే, మనం ఏం కమిట్మెంట్ తీసుకున్నామంటే మీరు 200 మెగావాట్ డాటా సెంటర్ ఏర్పాటుతో పాటు మీకు ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే కన్సెషన్ రేట్స్లో మేము ఇస్తున్నామో మీరు అక్కడ ఐటీ టవర్స్ కట్టి అక్కడ ఐటీ ఈకో సిస్టమ్ని డెవలప్ చేసి 25,000 మందికి ఉపాధి కల్పించేటువంటి బాధ్యత మీ సంస్థ తీసుకోవాలని చెప్పి కమిట్ చేసాం ఆ రోజు ప్రభుత్వంగా మేము. ఎందుకంటే మీకు ల్యాండ్ కన్సెషన్ రేట్లో ఇస్తున్నాం, అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇన్సెంటివ్స్ అనేటువంటివి మీకు ఇస్తున్నాం, ప్రైమ్ ల్యాండ్ ఇస్తున్నాం, మీరు డాటా సెంటర్ ఏర్పాటు చేసుకునేటువంటి దానికి అన్ని రకాలైనటువంటి సహకారాలు అందిస్తాం. కానీ మీరు ఎంత అడ్వాంటేజెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు పొందుతున్నప్పుడు ఎంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేటువంటి దానికి మీరు కూడా ప్రమోట్ చేయాలి, మీరు కూడా ఐటీ టవర్స్ కట్టాలి, మీరు కూడా కన్వెన్షన్స్ కట్టాలి, మీరు కూడా హోటల్స్ కట్టాలి, అక్కడ ఒక ఐటీ పార్క్ లాంటిది డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళ దగ్గర కమిట్మెంట్ తీసుకున్నాం. ఎందుకు? డాటా సెంటర్ వల్ల ఉపాధి రాదు కాబట్టి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కొడుకు పెద్ద ఎత్తున గూగుల్ పేరిట పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అది మనం అందరం కూడా చూస్తున్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అని, నా 45 సంవత్సరాల చరిత్రలో ఇది గొప్ప అనుభవం అని వారు చెప్పుకుంటున్నారు. సరే, వారి మార్కెటింగ్ విషయంలో మనం ఎవరో సాటురాము, దాని జోలికి పెద్దగా వెళ్ళను నేను. ఈరోజు తండ్రి కొడుకు ఇద్దరు కూడా గూగుల్ పేరిట గూగుల్ వచ్చేస్తుంది. ఎస్, గూగుల్ వస్తుంది, గూగుల్ డాటా సెంటర్ వస్తుంది. డాటా సెంటర్ ఏర్పాటు చేయమని తప్పలేదు, స్వాగతిస్తున్నాం. కానీ డాటా సెంటర్తో పాటు వాళ్ళ తాలూకా ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టమనండి విశాఖపట్నంలో. కమిట్ చేయండి వాళ్ళని. ఒక 20,000 మందితోనో 10,000 మందితోనో ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా విశాఖపట్నంలో పెట్టమనండి. పెడితే ఒక 10,000 మందో 20,000 మందో ఐటీ ప్రొఫెషనల్స్ ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేయడానికి వస్తే అప్పుడు ఈకో సిస్టమ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఆ రోజు మేము ఇన్ఫోసిస్ తీసుకొని వచ్చాం. ఇన్ఫోసిస్ కమిట్మెంట్ 10,000 మంది ఎంప్లాయ్మెంట్ చేస్తామని చెప్పి ఇనీషియల్గా 1,500 2,000తో చేస్తామని. ఈరోజు ఆ 2,000 మంది పనిచేస్తున్నారు ఇన్ఫోసిస్లో. సో ఇన్ఫోసిస్లో ఎంప్లాయీస్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టింది కాబట్టి ఈరోజు ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఆ రోజు మేము టీసీఎస్ని రిక్వెస్ట్ చేసుకోగలిగాం. ఈరోజు టీసీఎస్ కూడా వారు ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతా ఉన్నారు. సో మీరు గూగుల్ తీసుకొస్తున్నాం అని అంటే గూగుల్ డాటా సెంటర్ వస్తుంది తప్ప గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ వస్తే ఈ ప్రాంతంలో ఆ ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది తప్ప గూగుల్ డాటా సెంటర్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అనేటువంటిది అది అవ్వదు అనేటువంటిది అందరికీ తెలుసు. అది మీరు కూడా కమిట్ అయ్యారు.
87,000 కోట్ల రూపాయలకి వచ్చేటువంటి ఉపాధి 200 మాత్రమే అని చెప్పి మీరే చెప్తున్నారు. సో మా తాలూకా అప్పీల్ ఏంటంటే, ప్రజల తాలూకు అప్పీల్ ఏంటంటే, ఈ ప్రాంతంలో యువత తాలూకు అప్పీల్ ఏంటంటే, మీరు ఏదైతే ఎంత ఫెసిలిటీస్, ఎన్ని ఇన్సెంటివ్స్ మీరు ఈ సంస్థకి ఇస్తున్నప్పుడు, అదే గూగుల్ సంస్థతో మాట్లాడి ఒక డెవలప్మెంట్ సెంటర్ ఒక 10,000 మందికో 20,000 మందికో ఇక్కడ ఒక సెటప్ చేయమని చెప్పి మా తాలూకు రిక్వెస్ట్. చాలా మంది గతంలో అడిగారు, డావోస్కి వెళ్ళారు, పక్క రాష్ట్రాలు ఎంఓయూలు చేశారు, మీరేం చేశారు? ఫాలోఅప్లు జరుగుతాయి. డావోస్లో గూగుల్ క్లౌడ్ CEO కురియన్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ కలుస్తాం జరిగింది. ఫాలోఅప్ మీటింగ్ చేసి ఎంతవరకు వచ్చింది అన్నీ డిస్కస్ చేశాం. మొన్న టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు నేను బాంబేలో కలిసినప్పుడు నేనే స్వయంగా స్టేటస్ అప్డేట్ ఇచ్చా. టాటా గ్రూప్ కంపెనీ ప్రాజెక్ట్స్ అన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఏంటి, ఒక్కొక్క ప్రాజెక్ట్ ఏ స్టేటస్లో ఉంది, ఎక్కడ గ్యాప్ ఉంది, గ్యాప్ ఆంధ్ర రాష్ట్రం సైడ్ ఉందా, టాటా గ్రూప్ సైడ్ ఉందా, ఓపెన్గా డిస్కస్ చేశాం. ఇట్లా చాలా పాజిటివ్గా చాలా ప్రోయాక్టివ్గా మేము ముందరగలుగుతాం. ఇప్పటికీ నా బ్యాగ్లో మీరు చూస్తే టాప్ 10 ఇన్వెస్టర్స్ ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారో వాళ్ళన్ని డీటెయిల్స్ ఆ బ్యాగ్లో ఉంది. ఒక ఫోల్డర్ ఉంటుంది. రిలయన్స్ అవ్వచ్చు, టాటా అవ్వచ్చు, జిందాల్ అవ్వచ్చు, స్టేటస్ అప్డేట్ ఎవ్రీ వీక్ నా ఆఫీస్ నాకు అప్డేట్ ఇస్తుంది. ఆ ఫోల్డర్ నా బ్యాగ్లో ఇప్పటికీ ఉంది. సో ఎప్పుడైనా వాళ్ళు కలిసినా, ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడినా బస్ ఇదిగోండి ఇది అప్డేట్, దిస్ ఇస్ ద స్టేటస్ అని మేము చెప్తున్నాం. అంతేకాకుండా ప్రతి ప్రాజెక్ట్ వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశాం. నేనున్న గ్రూప్లో ఆ కంపెనీకి సంబంధించిన చైర్మన్ గారు ఉంటారు, సంబంధించిన శాఖ మంత్రులు ఉంటారు. ఒక ఉదాహరణ ఇస్తాం. రిలయన్స్ CBG ప్రాజెక్ట్ ఉంది. ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి నేను చైర్మన్గా ఉన్నా కనుక నేను, ఎనర్జీ మంత్రి గొట్టిపాటి రవి గారు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఆ గ్రూప్లో ఉన్నారు, ఎనర్జీ సెక్రటరీగా విజయానంద్ గారు, రెవెన్యూ సెక్రటరీ ఉన్నారు. అట్లా రిలయన్స్లో ఉన్న ఎగ్జిక్యూషన్ టీం కానివ్వండి, పెట్రోలియం సంబంధించిన CEO గారు కూడా ఆ గ్రూప్లో ఉన్నారు. ఒక వారం వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రాకపోతే నేను మనం పెట్టా, ఏంటి ఇంకా అప్డేట్ రాలే, ఏంటి వాట్ ఈస్ ద స్టేటస్, మీరు ఎవ్రీడే పెట్టమంటున్నాను, మీరు ఎందుకు వారం తీసుకున్నారని నేను వాళ్ళని అడుగుతున్నా. ఎందుకంటే బాబు సూపర్ 6లో మేము ఇచ్చిన తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం, బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రంగంలో. మేము ఇచ్చిన ఫస్ట్ ప్రామిస్. దానికి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. అహర్నిశలు కష్టపడుతున్నాం. ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఆ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఒక IT రంగంలోనే ఒక ఛాలెంజ్గా నేను తీసుకున్నాను, 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. IT అలోన్ ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. అండ్ రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఎవ్రీ వీక్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే చాలా కష్టపడ్డాం. ఈ 17 నెలలు అహర్నిశలు కష్టపడ్డాం. మంత్రులందరం కలిసి పనిచేస్తున్నాం. ఏ ఒక్క కంపెనీ పోకూడదని. పక్క రాష్ట్రం ఒక్క కంపెనీ వెళ్ళినా మేము ఫాలోఅప్ చేస్తాం. ఎందుకు పోయింది, ఎక్కడ తప్పు చేశాం, తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నాం, కరెక్షన్ ఎట్ట చేయాలి. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. 2019 నుంచి 24 వరకు ఎవరు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడేవారు కాదు, ఒక్కరు పెట్టుబడి పెట్టేదానికి వచ్చేవారు కాదు, ఓన్లీ విధ్వంసమే. అలాంటిది 16-17 నెలల్లో మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ సెంటర్ ఆఫ్ డిస్కషన్గా ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్. దీనికి ప్రధానమైన కారణం డబుల్ ఇంజిన్ సర్కారే కాదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్. అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులనే, కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో, ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేసి ఎస్ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం, అన్ని రంగాల్లో ముందలు తీసుకెళ్దాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ స్థాయికి వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం కొత్త రిఫార్మ్స్ తీసుకెళ్లాలంటే డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు, ఇతర రాష్ట్రాలకు కొంచెం టైం పట్టొచ్చేమో, ఆంధ్ర రాష్ట్రానికి మెసేజ్ పెట్టండి, ఒక ఫోన్ కొట్టండి, ఇమ్మీడియట్గా అయిపోతాయి. ఇట్లా మొన్న లేబర్ రిఫార్మ్ సంబంధించి మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎలక్ట్రానిక్స్లో పెద్ద ఎత్తున మేము ముందరికి వెళ్ళాలి. నేను మంత్రి గారిని కోరినప్పుడు ఈ రిఫార్మ్స్ చేసేయండి, ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళకే ఛాన్స్ ఇస్తామని చెప్పారు. 15 రోజుల్లో చేసి చూపించాం. మేము 15 డేస్లో చేసి చూపించాం. ఇట్లా కష్టపడుతున్నాం. కానీ ఇదంతా సాధించాలంటే ప్రజల సహకారం కూడా చాలా చాలా అవసరం. మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1 చేయాలని ప్రజలు కూడా నేను కోరుకుంటూ, చాలామంది ప్రశ్న ఇచ్చారు, ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు తెలుసా ఎకో సిస్టమ్లో? 1 lakh IT పీపుల్ ఆర్ వర్కింగ్. ఆనాడు క్రిటిక్స్ మాట ఎన్నుంటే 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేది కాదు స్వామి ఈరోజు. సో ఇట్ టేక్స్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ విజన్. అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కనుక మేము పనిచేయగలుగుతున్నాం.
అంటే ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి. ఇప్పుడు విజనరీకి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్లా ముందలు తీసుకెళ్ళాలి, తలసరి ఆదాయం ఎట్లా పెంచాలి. మీరు ఒకసారి చూడండి, 1998లో అనుకుంటా ఆనాడు మెకెన్జీని తీసుకొచ్చి విజన్ 2020 అని క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. చాలామంది ఎగతాళి చేశారు, ఈయన విజన్ 2020 అంటున్నాడు, ఏమవుతుంది, ఈయన ఉంటాడు అప్పటికి, ఇట్లా అనేక మంది ఎగతాళి చేశారు. లుక్ ఎట్ హైదరాబాద్ టుడే బాస్. కంపేర్ హైదరాబాద్ టు చెన్నై, కంపేర్ హైదరాబాద్ టు బెంగళూరు. ఈరోజు హైదరాబాద్లో ఇంత వైబ్రెంట్ ఎకో సిస్టమ్ వచ్చిందంటే దానికి కారణం ఆ విజన్. ఐఎస్బి వచ్చిందంటే కారణం ఆ విజన్. ఔటర్ రింగ్ రోడ్ మీరు చూడండి, అదే శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి. ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఇండియాస్ బెస్ట్ ఎయిర్పోర్ట్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కనుకనే వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ క్రియేట్ చేశారు. చాలామంది అన్నారు 5,000 ఎకరాలు అవసరమా ఎయిర్పోర్ట్ కానీ. ఈరోజు చూడండి, దట్ సింగిల్ ఎయిర్పోర్ట్ ఈస్ క్రియేటింగ్ 12% ఎకనామిక్ యాక్టివిటీ ఫర్ తెలంగాణ. 12% వాస్ సింగిల్ ఎయిర్పోర్ట్. దట్ ఇట్ రిక్వైర్స్ విజన్. ప్రిజనరీ ఏం ఆలోచిస్తాడు, వచ్చింది ఎట్ట చెడగొట్టాలి, ఉన్న పరిశ్రమలు ఎట్ట తరిమేయాలి, కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడుగుతారు, డేటా సెంటర్స్ ఏదో అయిపోతుంది అంటారు. ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు కదా, చెట్లు రావు, వేడి ఎక్కువ వచ్చేస్తుంది. అసలు వీళ్ళందరికీ ఏంటంటే ఉన్న పరిశ్రమల్ని ఎట్లా పంపించేసేయాలి, ఎలా లోకల్ ఇష్యూలు క్రియేట్ చేయాలి, వాళ్ళు అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళే పిల్స్ కూడా వాళ్ళే వేయించారు. టీసీఎస్ పైన కాగ్నిసెంట్ మేము భూములు ఇస్తే దానిపైన పిల్లు వేయించింది వైకాపా. కోట ఏమనేది ముట్టకలేసింది. టీసీఎస్ కాగ్నిసెంట్కి ఇస్తే మీకేంటే ఆ ప్రాబ్లం అని అడిగారు. వాళ్ళు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని వాళ్ళు ప్రశ్నించారు. అంటే అంత బోల్డ్గా మేము వెళ్తున్నాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ ప్రిజనరీ అండ్ అ విజనరీ. అది తేడా.